రాజమండ్రి గోదావరి తీరంలో తీవ్ర విషాదమైతే నెలకొంది. అలాగే పిఠాపురం పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్నటువంటి ఏఈ నూకరాజ్ అయితే తమ కుటుంబ సభ్యులతో పాటు గోదావరి తీరంలో గోదావరి బ్రిడ్జిపై ఏదైతే రోడ్ కమ్ రైలు బ్రిడ్జిపై నుంచి దూకి బలవత్మరణానికి అయితే పాల్పడ్డారు. అలాగే తమ భార్య వీణతో పాటు కుమార్తె సౌజన్య, తన మనవడు కార్తికేయ రెడ్డితో కూడా నలుగురు కలిపి ఈ బ్రిడ్జిపై నుంచి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి మీద నుంచి ఆ దూకిని బలవత్మరణానికి పాల్పడుతున్న నేపథ్యంలోనే అలాగే తన కుమారుడు మనవడు ఎవరైతే ఉన్నారో మనవడు కార్తికేయ అయితే ప్రాణాలతో బతికి బట్ట కట్టినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ముగ్గురు ఎవరైతే నూకరాజుతో పాటు తమ భార్య వీణ అలాగే సౌజన్య కుమార్తె ముగ్గురు కోసం కూడా ఇప్పుడైతే ఆ మృతదేహాల కోసం అయితే ఇప్పుడైతే పోలీసులతో పాటు స్థానిక మత్స్యకారులు బోట్ల సహాయంతో అయితే ఇప్పుడైతే గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే అంటే సరిగ్గా ఇది రాత్రి 11 గంటలన్నర ప్రాంతానికి ఈ ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలోనే రాత్రి ఘటన జరిగిన సమయంలో మరొక మత్స్యకారుడు స్థానికుడు గమనించి వాళ్ళని రక్షించే ప్రయత్నం కూడా చేశారు. ఆ క్రమంలో కూడా మరొక ఈ వ్యక్తికి కూడా ఈ ఘటనలో కూడా గాయాలవి ప్రస్తుతం హాస్పిటల్లో అయితే చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ గోదావరి తీరంలో జరిగినటువంటి ఘటనపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. పంచాయతీరాజ్ శాఖ సంబంధించిన ఆ శాఖ మంత్రి కావడం, అలాగే పిఠాపురం నియోజకవర్గంలో పనిచేస్తున్న ఆ పంచాయతీరాజ్ శాఖ పిఠాపురం మండల ఇంజనీర్గా పనిచేస్తున్నటువంటి దానిపై కావడంతోనే ఆ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే దీనిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని, ఈ ఘటనా ప్రాంతంలో వాళ్ళ భౌతిక దేహాల కోసం అయితే గాలింపు చర్యలు బృందాలతో మొత్తం గాలింపు చర్యలు చేపట్టాలని కూడా పక్కన ఆదేశాలు ఇచ్చారు. ఈ ఘటనకు కారణమైన వారిని ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళని అయితే శిక్షించే విధంగా కూడా ఇప్పుడైతే చర్యలు తీసుకోవాలని కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏదైతే ఘటన జరిగినటువంటి ప్రాంతంలో అలాగే ప్రధానంగా ఆ మృతికి గల కారణం ఏదైతే ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో షేక్ సంబంధించిన వ్యక్తిపై అయితే చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నారు. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు ఈ ఘటన జరిగినటువంటి ప్రాంతంలోనే ఉన్నాం. ఈ ఘటన ఏదైతే రాత్రి ఎవరైతే బలవత్మరణానికి పాల్పడినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇదే గోదావరి తీరంలోనే ఈ యొక్క ప్రాంతంలోనే అలాగే వాళ్ళిద్దరూ కూడా మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా రావడం, కారులో రావడం, ఇప్పుడైతే ఆ కారులో వచ్చిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ని కూడా ఇక్కడ రాజమండ్రి వచ్చిన నేపథ్యంలోనే మేము వేరే బంధువుల ఇంటికి వెళ్తామని చెప్పి కారు వేసుకుని వాళ్ళైతే అతన్ని వెళ్ళిపోవాలని కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో నూకరాజు అదే కారు మీద తీసుకుని వెళ్ళి ఈ యొక్క బ్రిడ్జి పైన మనకు కనిపిస్తున్నటువంటి ఇసుక దిబ్బలు కనిపిస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ప్రాంతంలోనే సరిగ్గా ఆయన అక్కడే వాళ్ళైతే దూకే బలవత్మరణానికి అయితే పాల్పడినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ ఘటన జరిగిన వెంటనే స్థానికులు గమనించినప్పటికీ అప్పటికే వాళ్ళు కనిపించకుండా గల్లంత అయిపోయారు. అప్పటికి ఎవరైతే మనవడు ఉన్నాడో కార్తికేయ రెడ్డి అయితే తను ఈత రావడంతోనే ఆ ప్రాణాలతో 10 సంవత్సరాలకు సంబంధించిన బాలుడైతే ప్రాణాలతో బతికి బట్టకట్టినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ ఘటనపై రోజు ఉదయం నుంచి కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. రాత్రి కొంచెం గాలింపుకు ఆటంకం కలిగించడంతోనే ఈరోజు ఉదయం నుంచి కూడా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఇంకా ఆచూకీ అయితే లభించలేదు. ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతం మనం చూడొచ్చు నిర్మానుష్యంగా ఉంది. ఈ యొక్క ప్రాంతంలో ఆ పడవలు ఏదైతే బోట్లు కనిపిస్తున్నటువంటి ప్రాంతం అంటే కొంచెం మధ్యాహ్నం ఎండ కావడంతోనే భోజన విరామం ఇచ్చారు. ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతంలో ఇప్పుడంతా కూడా ఎవరు కూడా కనిపించిన అయితే పరిస్థితి అయితే కనబడుతుంది. మరో పక్కన ఈ యొక్క ప్రాంతం అంటే ఇప్పుడు ఏదైతే మృతదేహాలన్నీ కూడా 3 అంటే గల్లంతవి కాబట్టి ఇప్పుడు ఇంకా 24 గంటలు గడిస్తేనే కానీ అవి ఆ పైకి వచ్చే అవకాశం ఉండదని కూడా ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు అయితే చెప్తున్నారు. అంటే ప్రధానంగా వడి కూడా గోదావరి ఇప్పటికే వరదలు వచ్చి తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలోనే గోదావరి ఇంకా వడి ఉంటుంది. ఆ వడిలోనే మృతదేహాలు కొంచెం దొరికే ఆ యొక్క ఎవరైతే వాళ్ళ గల్లంతైన వారు ఆచూకీ లభ్యం కావడం కొంచెం ఆలస్యమైన అవకాశం ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ నుంచి బ్రిడ్జి సమయం నుంచి మనం చూసుకుంటే ఇటువైపు ఉన్నటువంటి ప్రాంతం అంటే దాదాపుగా 2-3 కిలోమీటర్ల దూరంలో ఈ భౌతికాయాలు దొరికే అవకాశం ఉందని కూడా ఒక అంచనాకైతే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం అయితే ఈ యొక్క ప్రాంతంలోనే ఉన్నాం. ఇప్పుడైతే గాలింపు చర్యలు చేపడుతున్నారు. అలాగే పోలీసులు కూడా రావడం జరిగింది. ఈయన మరో పక్కన ఈ ఘటనపై అనేక విధాలుగా కూడా అనుమానం ఇస్తున్నారు. అతను కూడా ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి
ఈ ఘటన జరిగినటువంటి ప్రాంతంలోనే. అలాగే ఇప్పుడు గాలింపు చర్యలు అయితే ఉదయం నుంచి కూడా ముమ్మరంగా గాలింపు చేస్తున్నప్పటికీ ఇంకా ఆచూకీ అయితే లభ్యం కాలేదు. ప్రధానంగా ఏదైతే అతను ఏదైతే ఇంజనీరింగ్ అక్కడ ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖలో ఎంతో 10 సంవత్సరాల పైనుంచి అయితే పిఠాపురంలో అయితే పనిచేస్తున్నారు. పిఠాపురం మండలంలోనే తన పంచాయతీరాజ్ శాఖలో ఏఈగా కూడా పనిచేస్తున్నారు. అటువంటి నూకరాజు ఇటువంటి ఘటన జరగడంతోనే తీవ్ర విషాదం అయితే నెలకొంది. పలువురు అయితే ఈ ఘటనపై అలా ఉన్నటువంటి గ్రామానికి చెందిన వారు కొంతమంది అయితే దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మరో పక్క పడుతుంది. అంతేకాకుండా ఈ జరిగిన ఘటనకు ప్రధాన కారణంపై కూడా నూకరాజు ఏఈ నూకరాజు కూడా ఒక లేఖ కూడా రాశారు. ఆ లేఖలో ముఖ్యంగా అనేక తన మరణ వాగ్మూలాన్ని కూడా నూకరాజు కూడా రాసినటువంటి పరిస్థితి ఉంది. అందులో ముఖ్యంగా అనేక కీలకమైన అంశాలు కూడా రాయడం జరిగింది. అంటే ముఖ్యంగా తనకు మరణానికి గల కారణం కూడా అతను రాస్తూ తనకి ఏదైతే జేఈ నూకరాజుకు సంబంధించిన వివరాలు చూసుకుంటే తన స్వస్థలం కాకినాడలోనే కాకినాడలోనే ఉంటున్నారు. కాకినాడ ఇప్పుడు ఏదైతే నాగమల్లి జంక్షన్ సమీపంలోనే ఒక అపార్ట్మెంట్లో అయితే నూకరాజు అయితే ఉంటున్నారు. అంతే ఈ నేపథ్యంలోనే తనకు ఇద్దరు సంతానం ఇద్దరు కాగా అందులో కొడుకు 4 సంవత్సరాల క్రితమే వివాహం అయిన తర్వాత ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు. అప్పటి నుంచి కూడా తను కుమార్తెతోనే ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే కుమార్తెతో కలిపి ఉంటున్న నేపథ్యంలోనే ఇటీవలే తన అల్లుడు ఎవరైతే ఉన్నారో ఆ అల్లుడు కూడా తను కుమార్తెకి ఇద్దరికి కూడా ప్రేమ వివాహం జరిగింది. అప్పటి నుంచి కూడా తన వద్దనే ఉంటూ తనకు మొత్తం అన్నీ కూడా చూసుకుంటున్నారు అల్లుడు. ఈ నేపథ్యంలోనే అల్లుడు 2 నెలల క్రితమే తను కూడా కాలం చేశారు. అనారోగ్యంతో కూడా కాలం చేసిన నేపథ్యంలోనే వీళ్ళ సంబంధించినటువంటి కుమార్తె ఎవరైతే ఉన్నారో సౌజన్య కూడా తనతోనే ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తను కాకినాడలోనే ఒక ప్రైవేట్ కళాశాలలో చదివిస్తున్నారు. అలాగే కార్తికేయ కుమార్తె మనవడు ఎవరైతే ఉన్నారో మనవడిని. ఈ నేపథ్యంలోనే మరొక వ్యక్తి ఎవరైతే షేక్ షాదిక్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అతను ఏదైతే తనకు పరిచయం అవ్వడం కాకుండా తనకు స్విమ్మింగ్ నేర్పించడంతో పాటు అలాగే అక్కడ కాకినాడలోనే ఒక ఇన్స్టిట్యూట్ కూడా పెట్టారు. ఏదైతే ప్రో రిఫిల్ షూటర్గా కూడా పనిచేస్తూ అతను ఒక అకాడమీ కూడా అక్కడైతే మొదలుపెట్టారు. రిఫైల్ షూటర్గా పనిచేస్తున్నటువంటి ఎవరైతే షేక్ షాదిక్కే దీనికి ప్రధాన కారణాన్ని కూడా చెప్పడం జరిగింది. షేక్ షాదిక్ తన అల్లుడు చనిపోయిన తర్వాత మీకు సహాయకుడిగా ఉంటానంటూ కూడా 10 మార్లు వాళ్ళ దగ్గర రావడం మాట్లాడడం ఇవన్నీ కూడా జరిగింది. మేము మాకు మీ యొక్క సహాయం కూడా మాకు అవసరం లేదని షేక్ షాదీ యొక్క సహాయాన్ని కూడా నూకరాజు తిరస్కరించినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా తన కుమార్తెను బలవంతంగా లొంగ తీసుకుని లేదంటే మీ యొక్క కొడుకుని ఎవరైతే కార్తీక్ని చంపేస్తానంటూ కూడా బెదిరించాడంటూ కూడా ఆ లేఖలో కూడా నూకరాజు అయితే రాయడం జరిగింది. ఈ విధంగా పలు రకాలుగా తనని ఇబ్బంది పెడుతూ కుటుంబ సభ్యుల్లో వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లు మొత్తం అన్ని లావాదేవీలన్నీ కూడా తను సొంతం చేసుకున్నట్టుగా కూడా ఆ లేఖలో రాయడం జరిగింది. ఈ విధంగా 10 మార్లు అతను బెదిరింపులకు పాల్పడుతున్నా సరే నీ సహాయం మాకు అవసరం లేదని చెప్పినా సరే అతను వినకుండా వీళ్ళని అనేక మార్లు ఇబ్బందులు పెట్టడం ఉన్నారని కూడా ఆ లేఖలో రాయడం జరిగింది. ఆ లేఖ ఆధారంగా ఇప్పుడు ఏదైతే చూసినట్లో రాసినటువంటి లేఖ ప్రకారంగా కాకినాడలో ఏదైతే ఇతను పనిచేస్తున్నటువంటి అతను ఎవరైతే ఉన్నారో షేక్ షాదిక్ అని అంటే ప్రో రిఫైల్ ఏదైతే ఉందో షూటర్గా పనిచేస్తున్న ఈ యొక్క షేక్ షాదిక్ అని అయితే కోసం అయితే పోలీసులు అయితే గాలింపు చర్యలు చేస్తారు. అలాగే తనకి ఎందుకు ఈ ఘటన ఇలా జరగాల్సిన కారణం ఏంటని కూడా పూర్తి వివరాలు కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వాస్తవానికి మనం చూసుకుంటే ఈ జరిగిన ఘటనపై కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇప్పటికే కొంతమంది అంటే మొత్తం అందరూ కూడా తన నూకరాజు మానసికంగా ఇబ్బంది పడడం, తన భార్య వీణ కూడా మానసికంగా ఈ విధంగా కుటుంబ సభ్యులు సౌజన్య ఎవరైతే ఉన్నో సౌజన్యతో పాటు మొత్తం అందరూ కూడా కుటుంబ సభ్యులు అనేక విధాలుగా కూడా బాధపడుతూ ఈ విధంగా మానసిక క్షోభ భరిస్తూ చివరికి ఏమీ చేసేది లేక నూకరాజు గత రాత్రి ఒక నోట్ అవుట్ రాయడం, అలాగే తన మరణ వాగ్మూలం రాసిన ఒక లెటర్ కూడా రాసి వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళ గ్రూప్ ఏదైతే ఉందో ఇంజనీరింగ్ విభాగం సంబంధించిన ఆ గ్రూపులో ఆ లెటర్ పెట్టేస్తే తనైతే ఇటువైపుకి వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. అప్పటికే అధికారులు ఈ ఇంజనీరింగ్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ గ్రూపులో పెట్టిన నేపథ్యంలోనే అప్పటికి లెటర్ అంటే ఒక జిల్లా కలెక్టర్కి ఒక జిల్లా ఎస్పీకి పేరు మీద ఆ లెటర్ రాసి ఆ విధంగా దీనికి ప్రధాన కారణం ఎవరైతే షేక్ షాదిక్కే ప్రధాన కారణం తను ఈ విధంగా తన మనవడికి ఏదైతే స్విమ్మింగ్తో పాటు అలాగే రిఫిల్ షూటింగ్ కూడా
నేర్పిస్తూ ఈ విధంగా తనకు దగ్గరయ్యి ఈ విధంగా తన కుమార్తెని లొంగదీసేందుకు కూడా అనేక విధాలుగా బెదిరింపులకు పాల్పడుతున్నాడని కూడా అందులో రాసి ఆ విధంగా రాసినటువంటి లెటర్ ఆ పంచాయతీరాజ్ శాఖ సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్లో వేసిన తర్వాత అయితే తను ఆ కారులో కుటుంబ సభ్యులతో పాటు ఇక్కడికైతే రావడం జరిగింది. రాజమండ్రి వచ్చిన తర్వాత డ్రైవర్ని ఇక్కడ మీరు వెళ్ళిపోండి, నాకు వేరే బంధువుల ఇంటికి వెళ్ళాలని కూడా చెప్పి కారు అతనే తీసుకుని తమ కుమార్తెకు కూడా సౌజన్యకు కూడా కారు డ్రైవింగ్ వచ్చు, ఆ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. వెళ్ళిపోయి వీళ్ళు అదే ఆ విధంగానే బలవత్ మరణానికి పాల్పడ్డారు. ఈ విధంగా అయితే ఘటన అయితే జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకి భౌతికాలంటే 24 గంటలకు గడిస్తేనే కానీ ఏదైతే ఇప్పుడు నోకరాజు అలాగే భార్య వీణ అలాగే సౌజన్యకు సంబంధించిన ఆచూకీ లభ్యం అవి అవకాశం అయితే లేదని కూడా చెప్పుకొస్తున్నారు. మరో పక్కన ఆ పోలీసులు మొత్తం పక్కన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలోనే పక్కన ఇది వాళ్ళకి సంబంధించిన మొత్తం అన్నీ కూడా ఇప్పుడైతే గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి ఒక పక్క కనబడుతుంది. ఏదేమైనా ఈ ఘటన అయితే చాలా దురదృష్టకరం. ఈ ఘటనపై ఎవరైతే లేఖలో పెట్టినటువంటి షేక్ షాదిక్ ఎవరైతేనో తనపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన లేఖలో పేర్కొన్న నేపథ్యంలోనే మొత్తం కుటుంబాన్నే ఎవరైతే ఈ వ్యక్తి షేక్ షాదిక్ చేసినటువంటి వేధింపులకు మొత్తం ఒక కుటుంబమే బలి అయిపోవడంతోనే మొత్తం ప్రతి ఒక్కరూ ఈ వార్త విన్న ప్రతి ఒక్కరూ కూడా అంటే తన నోకరాజు పిఠాపురంలో ఒక పరువుగా బతికి ఎంతో చక్కగా అందరితోనూ కూడా కలిసి తిరిగేటువంటి వ్యక్తి కూడా చెప్పుకొస్తున్నారు. అటువంటి వ్యక్తికి తమ కుమార్తెకి ఈ విధంగా వేధింపులు గురవుతున్న నేపథ్యంలోనే ఎందుకు ఈ విధంగా చేశారనేది కూడా ప్రతి ఒక్కరిని కూడా కలిసివేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఏదేమైనా ప్రస్తుతం నోకరాజు అలా కుటుంబ సభ్యులు ఎవరైతే ముగ్గురుకు సంబంధించిన ఆ భౌతికాయాల కోసం అయితే గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేస్తున్నారు. మనవడు ఎవరైతే కార్తీక్ అనేది పోలీసులు అతన్ని వైద్య పరీక్షల అనంతరం కూడా తన కుటుంబ సభ్యులు ఎవరైతే రావులపాలెంలో ఉన్నారో రావులపాలెంలో ఎవరైతే నానమ్మ సంబంధించిన వాళ్ళు వచ్చి తీసుకెళ్ళినట్టు కూడా తెలుసుకొస్తుంది. కానీ దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పక్కన లేఖ ఆధారంగా ఎవరైతే బాధితులు ఉన్నారో షేక్ షాదిక్ కోసం అయితే పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఏదేమైనా ఈ ఘటన రాజమండ్రి గోదావరి తీరంలో ఒక్కసారిగా అందరినీ కూడా ఈ యొక్క పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఈ విధంగా కుటుంబంతో సహా ఈ విధంగా మరణానికి పాల్పడడం అంతా కూడా అందరినీ కూడా కలిసివేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV రాజమండ్రి నుంచి.